హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్స్టెబిలైజ్డ్ మైండ్. నా పేరు నవ్య అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి మేకప్ 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 సో అందుకే నేను చాలా న్యాచురల్గా ఉన్నాను. నా ఫేస్ పైన ఇప్పుడు ఏమీ లేదనమాట. సో ఈ ఈ ర్యాండమ్ డేస్లో నా స్కిన్ చాలా బ్రేక్అవుట్స్ అవుతుంది. సో ఈ పింపుల్స్ అన్నీ చాలా వస్తున్నాయి అనమాట. వీడియోస్ కోసం అని చెప్పి నేను ఎక్కువ మేకప్ వేసుకుంటున్నా అండ్ ఇంకా బయటకు వెళ్ళడం కానీ ఎక్కువ అలా కొన్ని కొత్త ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా బ్రేక్అవుట్స్ అవుతుంది. కానీ త్వరగానే హీల్ అయిపోతుంది అనమాట, అంత ఇదిగా ఏం లేదు. సో అందుకని ఇప్పుడు నేను మ్యాక్ ప్రోడక్ట్స్తో మేకప్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో మ్యాక్ అని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఇట్లా స్కిన్ బ్రేక్అవుట్స్ అవుతుంది కాబట్టి కొంచెం చీప్ మేకప్ ట్రై చేయాలని నాకు లేదు. అండ్ మ్యాక్లో నేను ఇప్పటివరకు ఫౌండేషన్ యూస్ చేయలేదు. నేను ఇప్పటివరకు ఫౌండేషన్ యూస్ చేస్తుంది వచ్చి మేబిలిన్ ఫిట్ మీ అనమాట. సో ఇప్పుడు నేను మ్యాక్ ఫౌండేషన్ ట్రయల్ వేయబోతున్నా. నా దగ్గర 3 షేడ్స్ ఆఫ్ మ్యాక్ ఉంది. కంగారు పడకండి, బాటిల్స్ ఏం కాదు, జస్ట్ ఇవన్నమాట. జస్ట్ శాంపుల్ ప్యాక్స్ ఉన్నాయన్నమాట. నేను ఆల్రెడీ యూజ్ చేశాను వీటిని. ఎప్పుడంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్ళినప్పుడు మ్యాక్ అయితే లాంగ్ లాస్టింగ్ మేకప్ ఉంటుంది కాబట్టి యూజ్ చేద్దామని చెప్పి నేను ఇవి యూజ్ చేశాను అనమాట. సో అప్పుడు నాకు అంత హరిలో నేను ఇష్టం వచ్చిందనమాట, ఏది పడితే అది పూసుకొని వెళ్ళిపోయాను. కానీ అవి అంటే పెద్ద కెమెరాస్ కాబట్టి మనకు అంత తెలియలేదు. కానీ ఇప్పుడు నార్మల్ న్యాచురల్ లైట్, అందుకే నేను సెటప్ కూడా న్యాచురల్ గా పెట్టుకున్నాను. నేను ఏ రింగ్ లైట్ కానీ ఏ ట్యూబ్ లైట్ ఏం పెట్టలేదు. జస్ట్ ఇది సన్ లైట్ ఏదొక విండో ఉందన్నమాట, విండో నుంచి వచ్చినట్టు నేను పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ మూడ్లో నా షేడ్ ఏందో కనుక్కొని తర్వాత దీన్ని బట్టి మనం మేకప్ వేసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మేకప్ ట్రయల్ కానీ మేకప్ వేసుకునే ముందు నేను ఏం చేస్తానంటే ఫేస్ ని కొంచెం నీట్ గా క్లీన్ చేసుకుందాము. ఆల్రెడీ నేను బాత్ చేసి ఫ్రెష్ గా ఉన్నాను. మాయిశ్చరైజర్ ఏదైనా తీసుకొని ఫస్ట్ ఫేస్ ని నీట్ గా క్లీన్ చేసుకుందాం. క్లీనింగ్ ఇన్ ద సెన్స్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడమే. ఇప్పుడు మనం మేకప్ వేసుకోబోతున్నాం కాబట్టి ఫేస్ కి కొంచెం మాయిశ్చరైజ్ చేద్దాం. సో ఐఎమ్ టేకింగ్ దిస్ ప్లమ్ గ్రేప్ సీడ్ అండ్ సీ బక్త్రాన్. సో దిస్ ఫేస్ మిస్ట్ నేను తీసుకుంటున్నా. నాకు ఇది డైరెక్ట్ గా ఫేస్ కి అప్లై చేసుకోవాలంటే ఎందుకో ఒకలా ఉంటుంది. అందుకని నేను ఏం చేశానంటే కాటన్, ఇది ఫ్రెష్ కాటన్ అప్పుడే నేను ప్యాకెట్ లోంచి తీసుకొచ్చాను. సో ఫ్రెష్ కాటన్ మీద అప్లై చేసి క్లీన్ చేసుకుందాం. సో ఇది క్లీనింగ్ లాగా యూజ్ అవుతుంది అండ్ మాయిశ్చరైజర్ ఫేస్ కి అప్లై చేసినట్టు ఉంటుంది. నార్మల్ గా న్యాచురల్ లైట్ లో నేను ఇప్పుడే షూట్ చేస్తున్నాను అనుకుంటా. ఎప్పుడు రింగ్ లైట్ క్లోజ్ రూమ్ లో చేస్తాను, ఎందుకంటే మా హోమ్ కొంచెం మెయిన్ రోడ్ లో ఉంటుంది అనమాట. సో అన్ని సౌండ్స్ కానీ హారన్స్ కానీ వినిపిస్తాయి. నేను ఎప్పుడు క్లోజ్ రూమ్ లోనే చేస్తాను. కానీ ఫస్ట్ టైం ఈ మేకప్ మీకు న్యాచురల్ లైట్ లో చూపిద్దామని చెప్పి ఇట్లా న్యాచురల్ లైట్ లో చేస్తున్నాను, విండోస్ ఓపెన్ చేసి. సో మేకప్ వేసుకున్నప్పుడే కాదనమాట, నేను నార్మల్ గా బాత్ చేసాక కూడా మాయిశ్చరైజర్ అప్లై చేస్తాను. కొత్తగా నేను ఈ హ్యాబిట్ ని కొత్తగా నేర్చుకున్నాను అనమాట. ఎందుకంటే స్కిన్ బ్రేక్అవుట్స్ అవుతుంది కాబట్టి స్కిన్ అలాగే వదిలేకూడదు అని చెప్పి నేను యూజ్ చేస్తాను అనమాట. సో ఓకే, మాయిశ్చరైజర్ అప్లై చేసేసాక నేను నెక్స్ట్ సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తాను. ఎందుకు బయట వెళ్ళట్లేదు కదా, ఓన్లీ వీడియో షూటింగే కదా, ఎందుకు సన్ స్క్రీన్ లోషన్ అని అనుకోవద్దు. ఈ ఫోన్ రేస్ ఏమైతే ఉన్నాయో, ఫోన్ రేస్ కానీ ఏదైనా రింగ్ లైట్ యూజ్ చేస్తున్నప్పుడు రింగ్ లైట్ కానీ వాటిలో నుంచి కూడా మనకి యూవీ రేస్ వస్తాయన్నమాట. వాటి వల్ల కూడా స్కిన్ ఏదైనా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి సన్ స్క్రీన్ లోషన్ వీడియో షూట్ చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తాను. సో సన్ స్క్రీన్ లోషన్కి వచ్చేటప్పటికి నా దగ్గర 3 సన్ స్క్రీన్ లోషన్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చి డాక్టర్ రికమెండ్ చేసింది. సో నాకు ఇంతకుముందు ఎక్నా అదంతా ఉండేదన్నమాట. సో దానికోసం అని చెప్పి డాక్టర్ రికమెండ్ చేశారు. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట, కానీ కొంచెం ఆయిల్నెస్ గా ఉంటుంది అండ్ మేకప్ దీనికి అంతగా సెట్ అవ్వదు. అంటే ఎక్కువ స్వెట్ పడుతుంది ఎక్కువ, సో అందుకని మేకప్ ఉండదు అనమాట. సో ఇది వచ్చి నేను రీసెంట్ గా పర్చేస్ చేశాను. ఇది అంత ఆయిల్నెస్ గా లేదు, చాలా బాగుంది. అండ్ ఇది ప్లమ్ అనమాట. ఇది వచ్చి 35, ఇది వచ్చి 50+. నేను ఎప్పుడైనా బయట వెళ్ళేటప్పుడు యూజ్ చేస్తాను. ఇప్పుడు మేకప్ కోసమే కాబట్టి ప్లమ్ యూజ్ చేద్దాం. ఎప్పుడైనా సన్ స్క్రీన్ లోషన్ 1 రూపీ కాయిన్ ఆర్ 50 పైసా కాయిన్ ఉంటుంది కదా, అంత కాయిన్ అమౌంట్ తీసుకోవాలన్నమాట. అండ్ సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేశాక యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ లైక్ 20 minutes వరకు మనం ఫేస్ పైన ఏమీ అప్లై చేయకూడదు. ఇట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద స్కిన్ అనమాట.
మామూలుగా అయితే నేను మిర్రర్ దగ్గర మేకప్ చేసుకుంటా, కానీ ఇప్పుడు లైట్ ఇట్ సైడ్ ఉంది కాబట్టి మీకు ఇట్ సైడ్ చూపిస్తున్నా. ఈ వీడియో అయిపోయాక నాకు ఇంకొక వీడియో ఉంది, సో ఈ మేకప్ వేసుకొని ఆ వీడియో కూడా షూట్ చేసేస్తాను. సో ఐ విల్ వెయిట్ ఫర్ లైక్ 10 minutes వెయిట్ చేస్తాను. సో యా 20 minutes అయిపోయింది అనమాట. 20 minutes అవ్వలేదు, జస్ట్ లైక్ 10 to 15 minutes అయి ఉంటుంది. సో అయిపోయాక స్కిన్లో ఇలా బాగా పెనిట్రేట్ అయిపోతుంది. సో కొంచెం జిడ్డుగా ఉంటుంది కానీ, అండ్ స్కిన్ కూడా మీకు చూడడానికి కూడా అంత మంచిగా అనిపించదు, కానీ ఏం చేద్దాం, అలాంటి పొల్యూషన్లో బతుకుతున్నాం. సో నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ దిస్ మ్యాక్ ప్రెప్ అండ్ ప్రైమ్ అనమాట. ఇది తీసుకుంటేనే నాకు ఫౌండేషన్ ట్రయల్ శాంపుల్ ప్యాక్స్ ఇచ్చారు. సో ఇది ఏం చేస్తుందంటే మేకప్ని చాలా స్మూత్గా అప్లై చేయడానికి ఇది ఒక బేస్ అన్నమాట, ఒక ప్రైమర్ లాగా. అండ్ మీరు వేసుకునే ఏ మేకప్ ఏదైతే ఉందో అది మీ స్కిన్లోకి వెళ్ళి మీ స్కిన్ని హార్మ్ చేయకుండా మొత్తం మేకప్ అంతా ఫేస్ పైనే ఉండేలాగా ఇది చేస్తుంది అనమాట. ఇది కొంచెం కాస్ట్లీయే, కానీ నేను స్కిన్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ స్కిన్ కాబట్టి తీసుకున్నాను. సో ఇది చాలా సింపుల్ అనమాట అప్లై చేయడం, జస్ట్ స్ప్రే చేసుకోవాలి ఫేస్ పైన, యూ హ్యావ్ టు మసాజ్ అనమాట. సో ఫేస్కి మొత్తం ఈవెన్గా నేను వేసేసుకున్నాను. ఇలా స్ప్రే చేసినట్టు అన్నీ నాకు చాలా ఇదిగా ఉంటాయి, ఎందుకంటే నాకు ఫేస్ పైన ఏదైనా ఇట్లా సడన్గా ఏదైనా పడినట్టు ఉంటే నాకు అలర్జీ ఉంది, ఐ ఫీల్ అలర్జెటిక్. సో అండ్ యూ హ్యావ్ టు డూ దిస్. సో ఇలా మనం ఒక ప్రోడక్ట్ తర్వాత ఇంకో ప్రోడక్ట్ అప్లై చేస్తాం కాబట్టి సన్ స్క్రీన్ లోషన్ చూసాక ఒక 20 minutes వెయిట్ చేయమంటారు. సో 20 minutes వెయిట్ చేసి మీరు నెక్స్ట్ మేకప్ చేసుకుంటే లైక్ మీ స్కిన్కి ఏమీ కాదనమాట, అసలు ఏమీ అవ్వదు. సో నీట్గా స్కిన్లో అంతా పెనెట్రేట్ అయిపోయింది, యూ కెన్ సీ. సో నెక్స్ట్ మనం ఫౌండేషన్ నా స్కిన్ టోన్కి ఏది సెట్ అవుతుందో చూసేద్దాం. ఓకే, సో శాంపుల్ ప్యాక్స్ తీసేసుకున్నాను నేను. అండ్ ఇది పెట్టుకునేటప్పుడు కూడా వాళ్ళు అడుగుతారు అనమాట, మీడియం షేడా, డార్క్ షేడా, లైట్ షేడా అని. నేను మీడియం షేడ్ పెట్టుకున్నాను. సో ఈమె మేకప్ నాకు చాలా నచ్చింది, దిస్ ఐ షాడో. సో ఓకే, ఫస్ట్ నేను ఆల్రెడీ ఓపెన్ చేసేస్తున్నాను కాబట్టి విల్ గో ఫర్ డార్క్ షేడ్ ఫస్ట్. సో నేను ఈ మ్యాక్ ప్రోడక్ట్స్ అన్నీ ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్నాను అనమాట. అప్పుడు నేను చేసిన ఇది ఏంటంటే, అప్పుడు మేకప్ గురించి అంతగా తెలియదు కాబట్టి ఓకే నా షేడ్ డార్క్ అని చెప్పి డార్క్ షేడ్ తీసుకున్నా. కన్సీలర్ కానీ అండ్ ఫౌండేషన్ పౌడర్ కానీ, అది ఎప్పుడు వేసుకున్నా నేను ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ బ్లాక్గా కనిపిస్తా అంటే నాకు షేడ్ కన్నా కొంచెం డార్కర్ తీసుకున్నా. సో ఫౌండేషన్ విషయంలో అలా చేయకూడదు అని నేను ఈ శాంపుల్ ప్యాక్స్ తీసుకున్నా అనమాట. కానీ అప్పటి నుంచి నాకు మ్యాక్ తీసుకోవాలనిపించలేదు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్నా. సో ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్ కన్సీలర్ పౌడర్ ఉంది కదా, వేరేదైనా ట్రై చేద్దాంలే అని చెప్పి తీసుకున్నాను అనమాట. అందుకే నేను బేస్ తీసుకున్నా మ్యాక్లో. సో ఇది వచ్చి డార్కర్ షేడ్ వచ్చి NC42, ఇది వచ్చి NC42 అనమాట. విల్ స్టార్ట్ అప్లై హియర్. సో ఇది NC42. నేను హ్యాండ్తోనే బ్లెండ్ చేస్తున్నా, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ బ్లెండర్, బికాస్ బ్లెండర్ ఇదంతా తీసేసుకొని నాకు టెక్స్చర్ ఇయ్యదు అని నా ఫీలింగ్. It's not smelling good, yaar. కొంచెం లిటిల్ ఎక్స్ట్రా తీసుకున్నట్టున్నా నేను. సో ఓకే, ఇది ఇలా ఉంచుదాం. సో నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ ఐమ్ టేకింగ్ దిస్ లైట్ షేడ్ అనమాట, NC37. No, this is not my shade. Not at all my shade. This is not my shade, yaar. This is not at all my shade. But fun fact ఏంటో తెలుసా, హోల్ ప్రీ వెడ్డింగ్ మేకప్ నేను ఇదే యూజ్ చేస్తాను. సో
సో యా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మై షేడ్. సీ ద డిఫరెన్స్. సో మ్యాక్ ప్రోడక్ట్స్ ఏంటంటే కొంచెం ఆక్సిడైజ్ అయ్యాక నీట్గా తెలుస్తుంది అనమాట. అండ్ నౌ ఐఎమ్ యూజింగ్ దిస్ NC40. సో నేను NC45 తీసుకున్నా కన్సీలర్. 42 తీసుకుని ఉంటే నాకు సరిపోయిండేది అని నా ఫీలింగ్. ఓకే చలో లెట్స్ ట్రై దిస్ NC42 అండ్ ఐ విల్ అప్లై హియర్. దిస్ ఈజ్ ఆల్సో నాట్ మై షేడ్ అని నాకు అనిపిస్తుంది. మ్యాక్సిమం దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. వై దీస్ ఆర్ స్మెల్లింగ్ వెరీ బ్యాడ్. మేబీ చాలా రోజుల నుంచి లోపల పెట్టేసా కదా అందుకనేమో. సో రిమైనింగ్ ప్రోడక్ట్ నేను హ్యాండ్ పైన కూడా పూసుకొని చూద్దాం కొంచెం సేపు ఆక్సిడైజ్ అయ్యాక మనకి ఎలా కనిపిస్తుందో. సో దిస్ ఈజ్ NC40 అండ్ విల్ సీ ఆక్సిడైజ్ అయ్యాక ఎలా మనకి ఫేస్ ఉంటుందో నేను చూపిస్తాను. వెయిట్ ఫర్ ఇట్. సో యా కొంచెం సేపే అయింది పూసుకొని. ఎక్కువ ఆక్సిడైజ్ అయిపోతే నేను బ్లంక్ చేయలేను కాబట్టి చూపిస్తున్నా. సి దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ మై షేడ్ అనమాట. ఇది వచ్చి NC37 ఈజ్ నాట్ ఎట్ ఆల్ మై షేడ్ బికాస్ ఇక్కడ స్కిన్ టోన్కి ఇక్కడ స్కిన్ టోన్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అండ్ ఇది కూడా నా షేడ్ కాదు కానీ ఈ షేడ్తో ఏమైతే ఈ షేడ్ అయితే ఉందో ఈ షేడ్తో దీన్ని కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం మన స్కిన్ టోన్ కన్నా కొంచెం డార్కర్గా కొంచెం వైట్గా కనిపించాలి అనుకుంటే యూ కెన్ యూస్ దిస్ ఈజ్ NC40 అండ్ దిస్ ఈజ్ మై ఎగ్జాక్ట్ షేడ్ అని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ NC42. 41 షేడ్ నాకు లేదు అండ్ ఇది కూడా కొంచెం అంటే కొంచెం నా షేడ్ కన్నా కొంచెం డార్కర్ అనిపిస్తుంది. సో యా లెట్స్ ట్రై టు బ్లెండ్ ఇట్. అండ్ నా స్కిన్ టోన్ వచ్చి వార్మ్. ఐఎమ్ నాట్ ఎ కూల్ స్కిన్ టోన్, నాది వార్మ్ స్కిన్ టోన్. సో ఇప్పుడు నేను దీని మీద కొంచెం ఇది తీసుకొని బ్లెండ్ చేస్తా ఎందుకంటే ఆల్రెడీ ఇది కొంచెం డ్రై అయిపోయింది. సో ఇప్పుడు ఇది మనం రిమూవ్ చేయలేం కాబట్టి దీంతోనే మ్యాక్సిమం ఐ ట్రై టు బ్లెండ్ అండ్ డూ మేకప్స్. చూడండి ఆల్రెడీ బ్లెండ్ అయితే లేదు. Oh, it's not blending. Can I remove it? See, this is my shade, yeah. But NC40 I'll try when I'll go to that MAC store. కానీ నేను ఎందుకు అంత ఆఫర్ చేసి నేను పెట్టుకోవాలనుకోవట్లేదు బికాస్ ఇట్స్ కాస్ట్ లైక్ 6,000 అనుకుంటా. ఫౌండేషన్ కన్సీలరే నేను 2,000 or 3,000 పెట్టి తీసుకున్నా. ఐఎమ్ రిగ్రెటింగ్ నౌ. ఓకే ఐ విల్ రిమూవ్ దిస్ మేకప్. Wait, I'll not remove this part and I'll remove this part. So okay, I'm not going to remove. I'll blend it. Sorry, I'll blend it. See, okay, 2 minutes ke enta oxidize ayipoyindo. I'm literally removing the product. So see, mix cheskoni veskochu ani na feeling because see nenu koncham bright ga kanipistunna. నాకు తెలుసు ఇది చాలా టైం తీసుకుంటుందని అందుకే నేను మార్నింగే స్టార్ట్ చేశాను. ఆఫ్టర్నూన్ చేద్దాం అనుకున్నా కానీ ఆఫ్టర్నూన్కి కొంచెం 1 hour అయితే కొంచెం లైట్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో అందుకే నాకు తెలుసు ఇట్ విల్ టేక్ టైం అని అందుకే నేను మార్నింగే స్టార్ట్ చేశాను. హే ఐ లుక్ ఫెయిర్ యార్ బట్ ఫెయిర్ అండ్ డార్క్ ఈజ్ నాట్ ఏమంటారు నాట్ అన్ ఇష్యూ దీస్ డేస్. సి డోంట్ నాలాగా ఇలా నెక్ వేసుకోకుండా ఓన్లీ ఫేస్ వేసుకోకండి. ఐ డూ నెక్ నౌ. నెక్కి మేకప్ వేసుకోవాలంటే అస్సలు మనం ఇంట్రెస్టే చూపింది కదా. చూడండి డిస్క్రిమినేషన్ అనేది మన బాడీతోనే స్టార్ట్ అయిపోతుంది. సో వచ్చి నేను ప్రైమర్ కానీ సన్ స్క్రీన్ లోషన్ ఏది నెక్కి అప్లై చేయలేదు కానీ ఫౌండేషన్ మాత్రం అప్లై చేస్తున్నా. అన్ని దండలు దీనికే వేస్తాము, అన్ని వీటికే వేస్తాము. మళ్ళీ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ కేర్ అనమాట. సో ఓకే నీట్గా బ్లెండ్ అయిపోయింది అని నేను అనుకుంటున్నా. సీ మై ఫ్లాలెస్ స్కిన్ యార్.
నేను అందుకే నేను న్యాచురల్ లైట్లో చూపిస్తున్నా, ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఐఎమ్ హ్యావింగ్ దిస్ టినీ bumps సిన్స్ లైక్ 5 to 6 years. ఫౌండేషన్ వేసుకోగానే నాకు డార్క్ సర్కిల్స్ కూడా తగ్గిపోయాయన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, లెట్స్ చెలో. కన్సీలర్ కూడా నా దగ్గర మ్యాకే ఉంది. సో ఇది వచ్చి షేడ్ 45, అంటే ఇప్పుడు నేను వేసుకున్న షేడ్ కంటే 3 shades డార్కర్ అనమాట. చూద్దాం, ఫస్ట్ అయితే ఇది అప్లై చేద్దాం. నేను మామూలుగా ఏం అప్లై చేస్తానంటే నార్మల్ కన్సీలర్ ఉంటుంది కదా, నా షేడ్ కన్నా కొంచెం లైటర్ షేడ్. ఇది అప్లై చేశాక నేను వేసుకుంటా. నౌ విల్ సీ. మ్యాట్ ప్రోడక్ట్స్లో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే, మనం ఎంత డార్క్ షేడ్ వేసుకున్నా, ఎంత లైట్ షేడ్ వేసుకున్నా ఆక్సిడైజ్ అయిపోయాక మన స్కిన్ పైన చాలా ఫ్లాలెస్గా ఉంటుందన్నమాట. సో ఐఎమ్ అప్లయింగ్ ఆన్ ఐలిడ్స్ ఆల్సో బికాస్ ఐఎమ్ హ్యావింగ్ మోర్ డార్కర్ హియర్. నేను ఎనఫ్ వాటర్ తాగుతాను, ఎనఫ్ స్లీప్ వెళ్తాను, ఏమీ ఆలోచించను. ఎక్కువ ఫోన్ చూస్తానండి బికాజ్ నేను ఎడిటింగ్ పైన ఎక్కువ వర్క్ చేస్తాను కాబట్టి. చాలా ఈ డార్క్ సర్కిల్స్కి చాలా అంటే చాలా ఏమంటారు ట్రీట్మెంట్ కానీ అన్నీ చూపించాను, కానీ అయిపోలేదు. లాస్ట్ మమ్మీ చెప్పింది అయిపోవు, దట్ ఈస్ ఆల్ హెల్దీ అని. సో స్మాల్ మీద లేదు నా దగ్గర. సిఆర్ సరిపోయింది. లైక్ ఏమంటారు, కెమెరాలో ఇట్స్ ఎన్హాన్సింగ్ అనమాట, కానీ రియల్ లైఫ్లో ఏంటంటే కొంచెం డార్క్గా అనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడైతే ఇంకేం ఫౌండేషన్ కన్సీలర్ యూస్ చేయను బికాజ్ ఇట్స్ లుకింగ్ గుడ్. 1 second, నేను మిర్రర్లో చూసుకొని వస్తా. యా, ఐఎమ్ లుకింగ్ గుడ్ టూ ఇన్ మిర్రర్. సో నీట్గా అప్లై చేసేసుకున్నాం. నౌ ఐ విల్ గో విత్ ఐ షాడో. దిస్ వెట్ అండ్ వైల్డ్ నా దగ్గర ఉన్న ఏకైక ఐ షాడో ప్యాలెట్ ఇదే అనమాట. సో నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ ట్రాన్సిషన్ అండ్ ఐఎమ్ డూయింగ్ బేస్. సో ఏదైనా మంచి ఐ షాడో ప్యాలెట్ ఉంటుంది రికమెండ్ చేయండి. బట్ సి, ఇన్ని ప్రోడక్ట్స్కి ఆఫర్ చేశాక నాకు మళ్ళీ మేకప్ ఆఫర్ చేయాలంటే మనసే రావట్లేదు. సరే ఓకే చలో, నా దగ్గర ఉన్న వాటితో సరిపోతుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నౌ ఐఎమ్ డూయింగ్ దిస్. నేను మీకు హౌ టు డూ ఐ షాడో, ఐ లైనర్, ఐ లాషెస్ అన్ని ఇంకొక వీడియో చేస్తాను. దట్ ఈస్ ఆల్సో ఇన్ మై లిస్ట్ యాక్చువల్లీ. సో ఐఎమ్ డూయింగ్ దిస్ బేస్. బేస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఐ షాడో. నాకు కానీ తెలియదు, నేను యూట్యూబ్ అవి చూసి నేర్చుకున్నాను. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ దిస్ బ్రౌన్ అండ్ దిస్ మెరూన్ కలర్ రెండు మిక్స్ చేసి తీసుకుంటాను. సో ఐఎమ్ కొంచెం నేను మిర్రర్లో బ్లెండ్ చేసుకుని వస్తాను, నాకు ఇక్కడ కనిపించట్లేదు. అండ్ తడా, సో అయిపోయింది. సో నౌ ఐఎమ్ టేకింగ్ షిమ్మర్ గ్లిటర్ తీసుకుంటాను, షిమ్మరీ టెక్స్చర్ తీసుకుంటా, షిమ్మర్. సో దిస్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్, వెరీ లిటిల్ అనమాట. సో ఐ షాడో మనం ఎంత బ్లెండ్ చేస్తే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫస్ట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ బ్లెండింగ్ అనమాట. మేకప్ ఇస్ నాట్ ఏమంటారు పెద్ద విద్యం కాదు, ఎవ్రీవన్ కెన్ లర్న్ ఇట్. సో యా, సీ దిస్ ఈజ్ మై సో eyeliner is from Nykaa. This is a gel eyeliner, so I can't do it on the camera because I need a mirror for this, so I'm doing it offline. Hola, I'm done with eyeliner. So this is a gel eyeliner anamata, smudge avadu, peekina ruddina pole anamata. This is from Nykaa. See, this is from Nykaa anamata. జస్ట్ చూడండి ఎంత ఉందో, లైక్ లైఫ్ లాంగ్ వస్తుంది ఇది, లైఫ్ లాంగ్. ఎక్స్పైర్ అయినా మనం పడేయం కదా, సో విల్ డూ ఇట్ లైఫ్ లాంగ్. విల్ గో విత్ మస్కారా కూడా మ్యాట్ నుంచే. సో మనం యాక్చువల్గా రోజు మస్కారా యూస్ చేయమన్నమాట. సో ఇది కొంచెం డ్రై అయిపోయింది. అండ్ మస్కారాస్ ఎప్పుడు మీరు ఇలా షేక్ చేయకూడదు. షేక్ చేశాను కాబట్టే ఇది డ్రై అయిపోయింది. సో ఏం చేశానంటే దీంట్లో కొంచెం వాజ్లిన్ వేసి యూస్ చేస్తున్నాను, బికాస్ కాస్ట్లీ ఆర్. దిస్ ఈజ్ వాటర్ ప్రూఫ్ మస్కారా. సో మొహం కడిగాలని పోదనమాట. అగైన్ యూ హ్యావ్ టు క్లీన్ యువర్ ల్యాషెస్. కొన్నిసార్లు ఈ మేకప్
చాలా అంటే చాలా విజిబుల్ కూడా వస్తుంది కదా. సో అండ్ అన్ని మై మస్కారా. దిస్ కాజల్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మ్యాక్. మీరు ప్రీవియస్ గా నా మ్యాక్ హాల్ చూసుంటే దట్ ఈస్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్ అనుకుంటా. చూసుంటే మీకు తెలుసు నేను అక్కడ మ్యాక్ హాల్ చేశాను. సో దిస్ ఈస్ అ మ్యాక్ కాజల్. సో యా కాజల్ డన్. సో ఈ స్టిక్స్ ప్రాబ్లం ఏంటంటే ఇట్లా అన్నప్పుడు ఇవి ఎక్కువ లోపల వెళ్ళవు, విజిగిస్తాయి అనమాట. బట్ ఓకే. సో నాకు లాక్మే స్టిక్ కి పెద్ద మ్యాక్ స్టిక్ కి పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు. అండ్ కమింగ్ టు ద వీడియో, ఐఎమ్ డిస్ట్రాక్టింగ్ మోర్ టుడే. సో నౌ విల్ గో ఫర్ కాంపాక్ట్ పౌడర్ కూడా మ్యాక్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో NC45 నా కర్మ. అండ్ థ్యాంక్ గాడ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అ మిర్రర్, బికాస్ మనం ఫౌండేషన్స్ అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ కొట్టాం కాబట్టి ఇట్స్ ఓకే, యూ కెన్ గో విత్ ఇట్. అండ్ ట్రస్ట్ మీ, ఇది ఎంత స్మూత్గా టెక్స్చర్ ఇస్తుందంటే, ఫిల్టర్ వేసినట్టే ఉంది కదా ఫేస్కి. బట్ నో, ఇట్స్ అ యూట్యూబ్ వీడియో యార్, హౌ కెన్ ఐ యాడ్ అ ఫిల్టర్? సో ఆల్వేస్ మన ఫేస్ పైన ఏదైనా ప్రోడక్ట్ ఉంది అంటే ఏదైనా ఉన్నట్టే ఉంటుంది అనమాట. ఫ్లాలెస్ మేకప్ ఇవన్నీ అంటారు కదా, అంత సీన్ లేదు. ఫేస్ పైన నువ్వు ఏది పూసుకున్నట్టే ఉంటుంది అనమాట. మేకప్ వేసుకున్నట్టే ఉంటుంది. ఈ నో మేకప్ లుక్లు సోదీస్ అంతా ఉండదు అనమాట. మేకప్ వేసుకుంటే మేకప్పే ఉంటుంది ఫేస్ పైన. జస్ట్ ఐ డూ కాంటోర్ కూడా నేను ఏం చేస్తా అంటే, సో వేసుకునేటప్పుడే మనం ఫౌండేషన్ కొంచెం ఈ పార్ట్స్లో కొంచెం తగ్గించి వేసుకుంటే ఆటోమేటిక్గా మనకు కాంటోరింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇట్లా పట్టుకొని ఐఎమ్ డూయింగ్ అ లైన్ హియర్ అండ్ హియర్. సి కనిపిస్తుంది అనుకుంటా. అండ్ హియర్ అండ్ హియర్ అండ్ ఆబ్వియస్లీ హియర్ టు. అండ్ ఐ డూ దిస్. Done. Actually, I got a contour layer. I'll highlight the eyes. So, bhaypadoddu, I'll blend it. See? ఒక మోడల్ లాగా చేసుకున్నా కదా నేను మేకప్. సో అంతే, మేకప్ అనేది ఒక ప్రాక్టీసే అనమాట. సో అయిపోయింది. నౌ ఐ విల్ గో విత్ బ్లష్. నేను బ్లష్ వెనుక మీకు ఒక సోది చెప్తాను అనమాట. బ్లష్ వచ్చేసి యాక్చువల్గా అందరూ రెడ్ వేసుకుంటారు, ఆరెంజ్ పింక్, కానీ నాకు ఇష్టం లేదనమాట. నా బుగ్గల పైన ఏదైనా పింక్ అండ్ రెడ్ కలర్ ఉంటే నాకు ఇష్టం ఉండదు. సో నేను ఈ బ్లూ హెవెన్, ఇట్స్ అ వెరీ వెరీ చీప్ బ్లష్ అనమాట. ఇది నేను తీసుకున్నా, ఇట్స్ అ గోల్డ్ కలర్. సో నేను దీనివల్ల తెలుసుకున్న, ఇది ఇట్లా కనిపిస్తుంది కానీ రెడ్డిష్ కలర్లో, బట్ ఇట్స్ అ గోల్డ్ కలర్ అనమాట. సో ఇది తీసుకున్నాక నాకు అర్థమైంది ఏంటంటే ఇది హైలైటర్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఐఎమ్ టేకింగ్ దిస్. డిఎస్ఎల్ఆర్లో కానీ కెమెరాలో కానీ ఫొటోస్లో కానీ ఎంత హైలైటింగ్గా కనిపిస్తుంది అంటే, ట్రస్ట్ మీ, ఇట్స్ వెరీ వెరీ చీపెస్ట్ బ్లష్ ఇన్ నైకా అనమాట. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై నోస్ అండ్ హియర్. బ్లష్ కానీ ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ అ హైలైటర్. ఐఎమ్ యూజింగ్ ఇట్ యాజ్ అ హైలైటర్. హోలా కనిపిస్తుందా హైలైట్? see here, this is the highlight అనమాట. దిస్ ఈస్ ద హైలైట్. ఎక్కువ వేసుకోలేదు నేను. మామూలుగా అయితే మనసులో మాట సిరీస్ చేస్తా కదా, సిరీస్కి అయితే ఇంత వేసుకుంటా హైలైటర్. ఈ చీపెస్ట్ ప్రోడక్ట్కి ఇది ఇచ్చారనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఐ డోంట్ నో దిస్ ఈస్ ద చీపెస్ట్ ఆర్ నాట్. ఎందుకో ఎన్నిసార్లు చీపెస్ట్ అని చెప్తున్నా. చూసారా, ఈ వీడియోలో మనం ద కాస్ట్లీయెస్ట్ ప్రోడక్ట్ అండ్ ద చీపెస్ట్ ప్రోడక్ట్ యూజ్ చేసాం. వాట్ ఐ జస్ట్ డిడ్. చీపెస్ట్ అన్నందుకు దీనికే ఒళ్ళు మండినట్టుంది. హోలా, యా, దట్స్ ఇట్. See the highlighter here and blush too. And yes, now the best step అన్నమాట, లిప్స్టిక్. సో లిప్స్టిక్ వచ్చి ఏం వేసుకుందాం?
we'll go with dark color because I'm shooting a video later and I'm wearing చూపిస్తాం ఈ డ్రెస్ ఏం వేసుకుంటున్నాను అండ్ I'll go with nude color. సో న్యూడ్ కలర్స్ వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి కొంచెం లిప్స్ షేడ్లో మిక్స్ అయిపోయినట్టు ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే ఈ కింద ఇలా వేసి నెక్స్ట్ కొంచెం డార్కర్ షేడ్ అప్లై చేద్దాం. ఏంట్రా బాబు ఈ కర్మ అనుకుంటున్నారా? So yeah, and I'm applying this liner in the end because our shape manaki రావాలి కదా మనం. Yeah, hola. So see, tada. So yeah, డ్రెస్ లో నేను చేంజ్ అయిపోయాను. నౌ ఐ హ్యావ్ టు షూట్ అనదర్ వీడియో అండ్ ఒక పార్ట్ మర్చిపోయా, ఐబ్రోస్. నాకు థిక్ ఐబ్రోస్ ఉన్నాయి కాబట్టి నేను అంతగా ఐబ్రో చేసుకోను, కానీ హూ హ్యావ్ వెరీ థిన్ ఐబ్రో నేను ఏం చేస్తానంటే బ్లాక్ ఐ షాడో తీసుకొని సో యాక్చువల్గా ఎప్పుడైనా మేకప్ కొంచెం ఐబ్రో మీద పడినా అలా ఉన్నప్పుడు యూ కెన్ యూజ్ లైక్ థిక్ అనమాట, కానీ ఇప్పుడు నేను కొంచెం లైట్గా యూజ్ చేశాను. ఐఎమ్ రెడీ ఫర్ మై నెక్స్ట్ వీడియో. That's it for today's video guys. If you like the video, please give it a big thumbs up and share చేయండి. ఇంకా ఎవరైనా మేకప్ నేర్చుకోవాలి అనుకుంటే, ఇంకా నీట్గా డీటెయిల్గా చెప్పాలి అంటే I'll do a single videos, ఒక్కొక్క పార్ట్కి I'll do a videos. అండ్ మీకు ఇంకో చూపించలేదు కదా, see which I have used like చేతి పైన వేసుకున్నప్పుడు ఇదన్నమాట. సో నా హ్యాండ్ టోన్ కొంచెం వేరే అనమాట నా స్కిన్ టోన్ కంటే, బికాస్ నాకు ట్యాన్ ఎక్కువ ఉంటుంది హ్యాండ్స్ పైన. సో ఈ షేడ్ నాకు కొంచెం ఏమంటారు కొంచెం మిక్స్ అయింది హ్యాండ్కి. బట్ 3 వచ్చి హ్యాండ్ పైన అయితే ఈ 3 నా షేడ్స్ కాదు. సో అందుకని మనం ఎప్పుడు ఫౌండేషన్ హ్యాండ్ పైన యూజ్ చేసి తీసుకోకూడదు. యూ హ్యావ్ టు యూజ్ ఇట్ ఆన్ యువర్ ఫేస్ అండ్ టేక్. So hola, that's it for today's video guys. If you like the video, please give it a big thumbs up and share cheyandi మీ friends ki, మీ family members ki, and please subscribe to my channel. Bye, see you guys. Hey guys, నేను వీడియో షూట్ చేస్తా అని చెప్పాను కదా, చేసేసాను. చేసిన తర్వాత కూడా నా మేకప్ ఇంకా అట్లే ఉంది. యూ కెన్ సీ దట్ నేను ఆల్మోస్ట్ లైక్ 3 hours నుంచి వీడియో షూట్ చేస్తున్నాను, బట్ కానీ నా మేకప్ అట్లాగే ఫ్లాలెస్గా ఉంది చూడండి. Yes.